ఈరోజు తెలుగంగు బ్రహ్మసాగర్ 17.2 టీమ్స్ నిలబెట్టినాం. SR1 SR2 4 టీమ్స్ నిలబెట్టినాం. అదే బద్వేలు నియోజకవర్గంలో సుమారు ఒక 5-6 టీమ్స్ నీళ్ళు అక్కడ పంపించాం. అంటే ఇప్పుడు టోటల్గా ఒక 4, 17, 21, ఒక 5, 26, 30 టీమ్స్ నీళ్ళు వచ్చినాయంటే దీని వెనకాల 2014, 2019 చేసినటువంటి లైనింగే కారణము. ఈ ముందు చూపుతూనే మనం నీళ్లు స్టోరేజ్ చేసి ఏ రకంగా చెప్పి రికార్డు స్థాయిలో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు నిలబెట్టలే. మనకు 2 ఇయర్స్ ఇంకా వర్షాలు పడకుండా ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా మన ఏరియాలో నీటి సమస్య కానీ తాగు సమస్య కానీ ఏ సమస్య లేకుండా నీళ్లు వాడుకునే అన్ని చెరువులకు నీళ్ళు నింపే అవకాశం ఉంది. అంటే నాయకత్వం ఎలా ఉంటే ప్రజలకు ఎలా మంచిది అనేది ఇది ఒక నిదర్శనం. ఇంతకుముందు 2024లో ఎలక్షన్ అప్పుడు మైదుకూరు మున్సిపాలిటీలో తాగే నీళ్ళు లేవు. అంటే అప్పుడు కూడా ఇప్పుడు మేము చేసింది ఏం లేదు, అప్పుడు చేసింది ఏం లే, ఇప్పుడు ఏం చేసింది లే. అయితే ఆర్గనైజేషన్ అంటే వాటర్ ఆర్గనైజేషన్ ఏ రకం చేసుకుంటున్నది ఒక నిదర్శనం ఇది. ఆ రోజు ఇదే రకంగా నీళ్ళు నిలబెట్టి మనం చేసింటే కన్నా ప్రజలు నీటి సమస్య ఉండేది కాదు. ఆ రోజు మైదుకూరులో ట్యాంకులు పెట్టి నీళ్ళు తోలిన పరిస్థితి మనం అందరూ చూసినాం. ఇప్పుడు SR1లో నీళ్లు చూస్తే పై టాప్ లెవెల్కి వచ్చింది. అందరు చూసేవాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యపోతారు. మేము చరిత్రలో ఎప్పుడు ఇన్ని నీళ్ళు చూడలేదని ప్రజలే చెప్తాను. కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇన్ని నీళ్ళు నిలబెట్టము నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ తెలుగంగ నిర్మించిన దగ్గర నుంచి కూడా SR1 లెవెల్ ఇంతకుముందు ఓన్లీ 1.38 టీఎంసీ నీళ్ళు మాత్రమే స్టాక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంతవరకు. ఈరోజు దాని FSL లెవెల్ అంటే 2.1 టీఎంసీ నీళ్ళు ఈరోజు స్టాక్ చేసి ఫస్ట్ టైం అంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన దగ్గర నుంచి ఈరోజు ఫస్ట్ టైము ఇన్ని నీళ్ళు నిలబెట్టడం జరిగింది. ఇక్కడ కానీ ఫస్ట్ టైమే తెలుగంగలో బ్రహ్మసాగర్లో కూడా ఫస్ట్ టైం 17.2 టీఎంసీ నిలబెట్టినాం. అదే SR2లో కూడా 2 టీఎంసీ నీళ్ళు స్టాక్ చేసి నిలబెట్టినాం. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నీళ్ళు స్టాక్ పెట్టుకుంటే కన్నా మన మైదుకూరు నియోజకవర్గానికి అన్ని చెరువులకు సస్యశ్యామలుగా నీళ్ళు వదలవచ్చు. ఇంకా 2 సంవత్సరాలు వర్షాలు పడకుండా కూడా మనకు నీళ్ళు వనరులు ఉన్నాయి. దాని ప్రకారం ఇక్కడ నీళ్ళు నింపడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు ఇక్కడ 2.17 లెవెల్ ఉన్నప్పుడే అది తెలుగంగ పోయేటి. 2.17 నీళ్ళు ఉన్నప్పుడు తెలుగంగ పోయేది, అది 0 లెవెల్ అయ్యేది. అప్పుడు ఎంత నీళ్ళు స్టాక్ ఉండేది? ఇక్కడ 1.38 టీఎంసీ మాత్రం నిలవండి. ఇప్పుడు మేము అనుకునేది, మేము వచ్చిన తర్వాత దీన్ని స్టోరేజ్ చేయాలని చెప్పి ఇక్కడ గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు బంద్ చేసిన దానివల్ల ఇప్పుడు 223.1 లెవెల్ వరకు ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ చేసినాం. అంటే 2.1 టీఎంసీ నీళ్ళు స్టాక్ అని ఇక్కడ. అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కన్నా ఈ సంవత్సరము 1.5 టీఎంసీ నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ చేసినాం. మామూలుగా అయితే 2.5 టీఎంసీ. అంటే డెడ్ స్టోరేజ్ 1.5 టీఎంసీ పోతే ఓన్లీ 1 టీఎంసీ మాత్రం మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళం మనకు అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు 4 టీఎంసీ నీళ్ళు స్టాక్ చేసినాం కాబట్టి మనము 2.5 టీఎంసీ నీళ్ళు వాడుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరానికి 1 టీఎంసీ నీళ్ళు అయితే మన ఏరియాకి అందరికీ సస్యశ్యామలు అయ్యేది. ఇప్పుడు 2.5 టీఎంసీ నీళ్ళు స్టాక్ ఉన్నాయి కాబట్టి మనకు 2 ఇయర్స్ ఇంకా వర్షాలు పడకుండా ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా మన ఏరియాలో నీటి సమస్య కానీ తాగు సమస్య కానీ ఏ సమస్య లేకుండా నీళ్లు వాడుకునే అన్ని చెరువులకు నీళ్ళు నింపే అవకాశం ఉంది. అది ఈరోజు నిలబెట్టినాం. ఖచ్చితంగా నీళ్ళు వస్తున్నాయి, ఇంకా నీళ్ళు ఎక్కువ అవుతాయని చెప్పి నీలాపురంలో నీళ్ళు ఎక్కువ ఇక్కడ భూములు ఊట పుట్టినాయంటే ఆల్రెడీ నీళ్ళు స్టోరేజ్ స్టాప్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను అడ్జస్ట్ చేసి నిలబెట్టేశాం. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే నాయకత్వం ఎలా ఉంటే ప్రజలకు ఎలా మంచిది అనేది ఇది ఒక నిదర్శనం. ఇంతకుముందు 2024లో ఎలక్షన్ అప్పుడు మైదుకూరు మున్సిపాలిటీలో తాగే నీళ్ళు లేవు. అంటే అప్పుడు కూడా ఇప్పుడు మేము చేసింది ఏం లేదు, అప్పుడు చేసింది ఏం లే, ఇప్పుడు ఏం చేసింది లే. అయితే ఆర్గనైజేషన్ అంటే వాటర్ ఆర్గనైజేషన్ ఏ రకం చేసుకుంటున్నది ఒక నిదర్శనం ఇది. ఆ రోజు ఇదే రకంగా నీళ్ళు నిలబెట్టి మనం చేసింటే కన్నా ప్రజలు నీటి సమస్య ఉండేది కాదు. ఆ రోజు మైదుకూరులో ట్యాంకులు పెట్టి నీళ్ళు తోలిన పరిస్థితి మనం అందరూ చూసినాం. ఎప్పుడు చాలా ఇబ్బంది జరిగేది. ఇక మీదట అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి దీన్ని ఎక్సర్సైజ్ చేసి ఇంజనీర్లతో అందరితో కోఆర్డినేట్ చేసిన తర్వాత ఈ రకంగా పెడితే మనకు నీళ్ళు స్టోరేజ్ అయితే అని చెప్తే ఈ రకంగా నిలబెట్టినాం. ఈరోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇప్పుడు SR1లో నీళ్లు చూస్తే పై టాప్ లెవెల్కి వచ్చింది. అందరు చూసేవాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యపోతారు. మేము చరిత్రలో ఎప్పుడు ఇన్ని నీళ్ళు చూడలేదని ప్రజలే చెప్తాను. కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇన్ని నీళ్ళు నిలబెట్టము నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి వ్యవస్థ ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఇటువంటి వ్యవస్థ చేశారు. అయినా ఆ చేసినటువంటి వ్యవస్థను మనం సరిగా మేనేజ్మెంట్ చేసుకోలేక మనం తెలుసో తెలియకనో
మేనేజ్మెంట్ సరిలేక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నీళ్ళు నిలబెట్టిన దానివల్ల ఈ చెరువులు కానీ మన నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని చెరువులు ప్రజలకు కానీ ఎటువంటి సమస్య లేకుండా నీళ్లు ఇంకా 2 సంవత్సరాలు వర్షాలు పడకుండా కూడా అన్ని చెరువులు నింపుకునేకి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మసాగరు ఇన్ని నీళ్లు నిలబెట్టినామంటే దీని వెనకాల ఎంతో గాథ ఉంది. అది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడే కానీ నీళ్లు రావాలంటే అక్కడ 0 నుంచి 18 కిలోమీటర్లో 2014 నుంచి 2018 సంవత్సరంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 0 నుంచి 18 కిలోమీటర్ లైనింగ్ లేని లైనింగ్ చేసిన దానివల్ల ఈరోజు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ముందు ఏ రకం ఉన్నది, మనకు డిజైన్ ఏమో 5500 క్యూసెక్స్ చేసానికి డిజైన్ ఇచ్చారు కెనాల్. అయితే 3000 క్యూసెక్స్ నీళ్ళు వదిలితే కెనాల్ బ్రీచ్ అయిపోయేది, ఇంకా వదిలే అవకాశం ఉండేది కాదు. అప్పుడు 3000 అక్కడ వదిలితే ఇక్కడికి వచ్చాక 1015 వచ్చేటి. 1015 వచ్చి మనకి ఎన్ని రోజులు వచ్చి నీళ్ళు వచ్చేది కాదు. అది నేను గమనించిన తర్వాత అప్పుడు 2014-19లో ఆ 0 నుంచి 18 కిలోమీటర్ మనం లైనింగ్ చేసిన దానివల్ల ఈరోజు 5500 క్యూసెక్స్ నీళ్ళు కదా రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ నీళ్ళు రిలీజ్ చేసినారు కాబట్టి ఇక్కడ బార్డర్లో మనకు 3500 క్యూసెక్స్ నీళ్ళు వచ్చినాయి. ఇది తెలుగుగంగ పోయడానికి ఈ 3500 క్యూసెక్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు తెలుగుగంగకు బ్రహ్మసాగర్ 17.2 టీఎంసీ నిలబెట్టినాం. SR1 SR2 4 టీఎంసీ నిలబెట్టినాం. అదే బద్వేలు నియోజకవర్గంలో సుమారు ఒక 5-6 టీఎంసీ నీళ్ళు అక్కడ పంపించాం. అంటే ఇప్పుడు టోటల్గా ఒక 4, 17, 21, ఒక 5, 26, 30 టీఎంసీ నీళ్ళు వచ్చినాయంటే దీని వెనకాల 2014-2019 చేసినటువంటి లైనింగే కారణము. ఆ లైనింగ్ చేసిన దానివల్ల మనకి ఇన్ని నీళ్ళు వచ్చినాయి. లేకుంటే వచ్చే పరిస్థితి లేదు, ఎవరు ఏం చేసినా వచ్చే సమస్య లేదు. కాబట్టి ముందు చూపు ఉంటేనే ఇది మనం అభివృద్ధి చేసేకి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఈ ముందు చూపుతూనే మనం నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి ఏ రకం ఉంటుందని చెప్పి రికార్డు స్థాయిలో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు నిలబెట్టలే. SR1 కానీ SR2 కానీ బ్రహ్మసాగర్ కానీ రికార్డు స్టేజ్లో ఈరోజు నీళ్ళు నిలబెట్టడం మాకు మా ప్రజలకందరూ చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.